Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. So, today we are going to read from Srimad Bhagavad Gita. హరే కృష్ణ. అందరూ దయచేసి కూర్చోండి, ఇప్పుడు ఉపన్యాసం ప్రారంభమవుతుంది. సో ఈరోజు మన మధ్యలో ఉన్నారు ఐదుగురు దేశం నుంచి వచ్చారు ఇక్కడ పూర్ణగ్రామం. సో భగవద్గీత గురించి మాట్లాడుతున్నారు. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండి వినండి. Any particular verse or? Okay, let's see. Because every week we have different kinds. Okay. So, it's a big purport. So this is, we are going to read from third chapter entitled Karma Yoga, text 41. భగవద్గీత యొక్క 3వ అధ్యాయం కర్మ యోగము అధ్యాయం నుండి 31వ శ్లోకం నుంచి చదువుతున్నాము. I'm going to read Sanskrit and then we're going to be Telugu. You will hear translation and purport. So I'll just read the Sanskrit. Tasmat tvam indriyanya rau niyamya bharatarshava papmanam prajahi yenam jnana vijnana nashanam. Shloka number 41. 341. 3వ అధ్యాయం 41వ శ్లోకం. తస్మాత్ it's a heavy word. So should I read that? Just read it. Telugu and then. తస్మాత్ త్వం ఇంద్రియాణ్యాదో నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహీత్ యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. అనువాదం మరియు భాష్యం ఇచ్చిన వారు కృష్ణ కృపామూర్తి అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు. భరత వంశీయులలో శ్రేష్ఠుడవైన ఓ అర్జున, అందుచేత ఇంద్రియ నిగ్రహముచే ఈ మహా పాప చిహ్నమైన కామమును ఆదిలోనే నియంత్రించి జ్ఞానము మరియు ఆత్మానుభూతిని నాశము చేయు దీనిని నశింపజేయము. భాష్యము. ఆత్మజ్ఞానమును మరియు ఆత్మానుభూతి వాంఛను నాశనము చేయు పాప శత్రువైన కామమును నశింపచేయునట్లుగా ఆది నుండే ఇంద్రియములను నియంత్రించమని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఆదేశించెను. ఇక్కడ ఆత్మానకు అనాత్మకు మరియు ఆత్మకు నడుమ గల భేదమును ఎరుగటయే జ్ఞానము అనబడును. మరోలా చెప్పవలెననిన ఆత్మ దేహము కాదని తెలుపు జ్ఞానము, ఆత్మ నిజస్వరూప స్థితిని మరియు దానికి పరమాత్మతో గల సంబంధమును గురించి వివరించినట్టి విశేష జ్ఞానమే విజ్ఞానము. శ్రీమద్ భాగవతము నందలి 2వ స్కందము 9వ అధ్యాయం 31వ శ్లోకంలో ఈ విధముగా వివరించబడెను. జ్ఞానం పరమగుహ్యమే యద్విజ్ఞాన సమన్వితం సరహస్యం తదంగం చ గృహాణ గదితం మయా. ఆత్మ మరియు పరమాత్మల జ్ఞానము పరమగుహ్యమైనది మరియు అద్భుతమైనది. ఏమైనను అట్టి జ్ఞానమును మరియు ప్రత్యేక అనుభూతిని వాటి వివిధ అంశాలతో భగవానుడే స్వయముగా వివరించినచో అవగాహన చేసుకోవచ్చును. భగవద్గీత మనకు ఆత్మ యొక్క అట్టి సాధారణ మరియు విశేష జ్ఞానమును అందించును. వాస్తవముకు జీవులు భగవానుని అంశలగుట చేత వారు అతడిని సేవించుటకే ఉద్దేశించబడింది. అట్టి చైతన్యమే కృష్ణ చైతన్యము. కనుక మానవుడు జీవితారంభము నుండే ఈ కృష్ణ చైతన్యమును అలవర్చుకొనుటకు ప్రయత్నించవలెను. దానితో వారు పూర్తి కృష్ణ చైతన్యవంతులై దానికి అనుగుణంగా నడుచుకోగలరు.
సహజమైన ప్రతి జీవుని భగవత్ ప్రేమకు వికృత ప్రతిబింబమే కామం. కానీ మానవుడు ఆది నుండి కృష్ణ చైతన్యములో సుశిక్షితుడైనచో ఆ సహజమైన భగవత్ ప్రేమ హీనమైన కామముగా పతనము చెందదు. భగవత్ ప్రేమ కామముగా పతనము చెందినప్పుడు తిరిగి సాధారణ స్థితికి చేరుకోగలుగుట మిక్కిలి కష్టము. ఏమైనను కృష్ణ చైతన్యము మిక్కిలి శక్తిమంతమగుట చేత దానిని ఆలస్యముగా ఆరంభించిన వాడైనను భక్తియుక్త సేవ నియమాలను పాటిస్తూ శ్రీకృష్ణుని ప్రేమించువాడు కాగలడు. కనుకనే జీవితములోని ఏ స్థితిలోనైనను లేక దాని అవసరమును గ్రహించిన నాటి నుండినైనను మానవుడు కృష్ణ చైతన్యమున భగవత్ సేవలో ఇంద్రియములను నియంత్రించుటను ఆరంభించి కామమును భగవత్ ప్రేమగా అనగా శ్రీకృష్ణ భగవానుని పట్ల ప్రేమగా మార్చుకోవలను. ఇది మానవ జీవితములోని పరమోన్నతమైన పరిపూర్ణత్వపు స్థితి. ఓం జ్ఞానతిమిరంధస్య జ్ఞానజ్ఞానశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠభూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నమినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యాదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివసరి గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. So here we are hearing from Srimad Bhagavad Gita, which is the essence of all wisdom. సో ఇప్పుడు మనము విన్నది శ్రీమద్ భగవద్గీత నుండి. భగవద్గీత అంటే సమస్త జ్ఞానం యొక్క సారం ఇది. Wisdom means it is applied knowledge. It is the realization of applied knowledge. అంటే విజ్ఞానం యొక్క సారం. విజ్ఞానం అంటే ఏదైతే శాస్త్రాలు ఇవ్వబడిన జ్ఞానం ఉందో దాన్ని అభ్యాసపూర్వకంగా అలవర్చుకోవడం. Just like here in the text itself, jnana, vijnana, they are both mentioned. ఇప్పుడు మనం చదివిన భాష్యంలోనే వివరించబడింది జ్ఞానము మరియు విజ్ఞానము రెండు విషయాలు. So it's not just I have jnana, I have knowledge, or I have maybe even some understanding, but it's I have a realization. I really know what something is and what it means. అంటే జ్ఞానము అంటే దేని గురించి అవగాహన. సో నాకు కేవలము ఆ అవగాహననే కాదు, దాని గురించి సాక్షాత్కారం కూడా ఉంది, దాని గురించి అభ్యాసకపూర్వమైన దాని గురించి అవగాహన సాక్షాత్కారం కూడా ఉంది. అది విజ్ఞానం. Just like maybe ladies here, they know how to cook, right? ఉదాహరణకు ఇప్పుడు స్త్రీలు ఉన్నారు, స్త్రీలకు వంట చేయడం వాళ్ళకు చాలా నిపుణంగా వాళ్ళకి తెలుసు. Something nice, idli, vada, మంచి ఇడ్లీ, వడ, సాంబార్, ఉత్తపం ఇవన్నీ మంచిగా చేయగలరు. So it's not enough just to have some cookbook, just to have some knowledge or memorize even cookbook, but there is a whole science how to cook. అంటే కేవలము ఎలా వంట చేయాలని పుస్తకం చదువుకుంటే సరిపోదు. అది పెద్ద విజ్ఞానం. అది ఎవరికి వస్తుందో వాళ్ళకే వస్తుంది. How to mix spices, what comes before, what comes after. Flame should be at particular heat. మసాలాలు ఏవి వేయాలి, ఏది ఎప్పుడు వేయాలి, ముందు ఏది వేయాలి, తర్వాత వేయాలి, మంట ఎంత ఉంచుకోవాలి, అది పెద్ద అది కళ. అది so many things, ఎన్నో విషయాలు ఉంటాయి. It's a big science. ఇది పెద్ద విజ్ఞానం. So it's not just I just read a book and oh yes I write exam and I get a degree. It's not like that. ఇది అలా కాదు, పుస్తకం చదువుకున్నాను, ఎగ్జామ్ రాశాను, నాకు డిగ్రీ వచ్చేసింది. But it comes with experience. It comes with practice. మన ప్రాక్టీస్తో, మన అనుభవంతో అది మనకు అర్థమవుతుంది. So this is wisdom. So Bhagavad Gita is just like that. It is an encapsulated form of all the Vedic philosophies. Shankaracharya said, Gita-upanishadu. అదేవిధంగా భగవద్గీత కూడా అటువంటి విజ్ఞానమే. ఈ మొత్తం అన్ని వైదిక శాస్త్రాల యొక్క సారం ఇది చెప్పబడింది. So here, this is really amazing verse. Of course, all of them are, but this one in particular, because it's also very relevant to us. It says that, let's say, when you have all the knowledge and you have so much realization, but all of that can be just an instant completely destroyed. భగవద్గీత యొక్క ప్రతి శ్లోకాలు అద్భుతమైనవే. ఈరోజు మనం చదువుతున్న ప్రత్యేకమైన శ్లోకం ఇది. ఇందులో వివరించబడినది మనకు జీవితంలో ఎంతో జ్ఞానం ఉన్నా అది ఒక సమయం వస్తే ఒకటే క్షణంలో మొత్తం నష్టమైపోవచ్చు, మనం మర్చిపోవచ్చు. అలా కూడా జరుగుతుంది.
So we all know when we possess something, we don't want to lose that. అంటే మన కోరిక ఎలా ఉంటుంది, ఏదైతే మనం పొంది ఉన్నామో దాన్ని దాని నుంచి విడిపోయే లేకపోతే కోల్పోయే కోరిక మనకు ఉండదు. When we have something valuable, when we know about something, we don't want to lose that. ఏదైనా విలువైనది మన దగ్గర ఉందంటే, మనం పొందామంటే దాన్ని కోల్పోవాలని మనం ఎప్పుడూ ఇష్టపడము. Even sometimes it happens, we know something, but still we make a mistake. ఎన్నోసార్లు అవుతుంది ఇట్లా, మనకు ఎన్నో విషయాల గురించి తెలుస్తుంది కానీ అందులోనే ఎన్నో పొరపాటులు చేస్తాం, తప్పులు చేస్తాం. Again I did it too. I knew, but somehow it so happened. చాలాసార్లు జరుగుతుంది, నాకు తెలుసుండే కానీ మళ్ళీ ఏదో విధంగా ఈ తప్పు జరిగిపోయింది, అలా జరుగుతుంది. In whatever we do, we all make mistakes. ఏ పని చేసినా మనము తప్పు అనేది ఖచ్చితంగా జరుగుతుంది అక్కడ. So, but when we have like this, we have this wisdom of life. We know how, we live in a particular way and do so many things, but that we just lose this. It's a great tragedy. అదేవిధంగా ఇప్పుడు జీవితంలో మనం ఎన్నో నేర్చుకోవచ్చు కానీ ఒకేసారి అన్నీ అలా పటాపంచి అయిపోయి మొత్తం మర్చిపోయాం అనుకోండి, అప్పుడు పెద్ద కష్టంగా అయిపోతుంది మన జీవితం. Or just like sometimes I was just hearing there was this what were that? I think Olympic Games or something. ఒకసారి ఒలింపిక్ గేమ్స్ గురించి నేను చూశాను. And there was this very unfortunate case. I think Indian wrestler or somebody was there. They lost gold medal because of some little overweight or something. Some really funny thing. సో ఒక ఒలింపిక్ గేమ్స్లో భారతీయ రెస్లింగ్ చేసే ఆయన, రెస్లింగ్ అంటే అర్థమవుతుంది కదా తెలుగులో, ఆయన చివరి గోల్డ్ మెడల్ పొందే నుంచి కోల్పోయాడు. కేవలం కొంచెం ఆయనకు వెయిట్ ఎక్కువ అయిపోవడం వల్ల ఏదో కారణం. Yeah, that's a big thing for India to win a gold medal and everything. And then they found something and then everything was lost. మొత్తం మన దేశానికి అటువంటి ఒలింపిక్ గేమ్స్లో గోల్డ్ మెడల్ పొందడం పెద్ద విషయమే అది. కానీ కేవలం ఒక చిన్న ఆయనకు బరువు ఎక్కుపోవడం లేకపోతే ఆరోగ్య సమస్య దానివల్ల కోల్పోయారు. Just imagine how much work, how much effort, how much sacrifice one has to make to come to that platform. అంటే ఊహించుకోవచ్చు ఆ స్థితికి రావడానికి ఎంత ఆయన శ్రమపడి ఉంటాడో, ఎంత కష్టపడుతూ ఎన్నో చేసి ఉంటాడో. And then for some reason everything is lost. కానీ ఏదో చిన్న కారణంతో అంతా కోల్పోయాం. This is even worse when you have something and you lose it. That's even worse than when you don't have it. మన దగ్గర లేని దాన్ని కోల్పోతే లేకపోతే పొందలేకపోతే అది వేరే విషయం, కానీ మన దగ్గర ఉంది అది కోల్పోయామంటే ఇంకా దారుణం అది. So similarly in life, like we know, if we gain something very valuable and then if we lose it, then it's really great tragedy. అదేవిధంగా జీవితంలో మన దగ్గర ఎంతో విలువైనది ఒక వస్తువు ఉంది కానీ దాన్ని కోల్పోయాం, అది చాలా కష్టం. So like this verse is pointing out, saying that when we attain even some little realization of spiritual life, we have some knowledge, and even greater if we have some wisdom, and then these can be completely destroyed by what? By lust. సో ఈ శ్లోకంలో మనకు ఇదే విషయం వివరిస్తున్నారు. మనకు జీవితంలో మనం ఎన్నో నేర్చుకోవచ్చు, ఎన్నో అనుభవాలు తెచ్చుకోవచ్చు, కానీ ఈ యొక్క విషయం వల్ల అన్నీ కోల్పోతాం అన్నమాట. అదేంటి? కామము. The human life is meant for controlling the senses. ఎందుకంటే మానవ జీవితం ప్రత్యేకంగా ఉన్నది ఇంద్రియ నిగ్రహణ కోసం, మన ఇంద్రియాలని మన అదుపులో పెట్టుకోవడం కోసం. Let's say sometimes if we have some disease. ఉదాహరణకు మనకు ఏదో వ్యాధి వచ్చింది అనుకోండి, రోగం వచ్చింది. I don't know if you had sometimes, and then you cannot take some particular item. ఆ రోగంలో ఏంటంటే ఎన్నో నిషేధాలు ఉంటాయి, ఇవి తినకూడదు, అది తినకూడదు, అలా ఉంటాయి. Like just like somebody who is diabetic patient, he cannot take sugar. ఉదాహరణకు డయాబెటీస్ వచ్చింది అనుకోండి, ఆయన తీపి పదార్థం తీసుకోకూడదు, షుగర్ తీసుకోకూడదు. He may like, I think chakram pongal you can take, but I'm thinking of something else with the sugar, some other sweet. గులాబ్ జామ్. Okay. So that you cannot take. Sugar you cannot take. It's very bad. So Maybe even chakram pongal you cannot take. సో చక్కెర పొంగల్, గులాబ్ జామున్ అవి చాలా ఇష్టం ఆయనకు, కానీ ఎప్పుడు ఆ రోగం వచ్చింది తినకూడదు. Because it will worsen your condition. ఎందుకంటే అవి ఇష్టం ఉన్న తింటే ఏమవుతుంది, రోగం పెరిగిపోతుంది. And then people who have very high blood pressure,
they should avoid salt. ఇప్పుడు ఎవరికైతే హై బీపీ ఉంది, బ్లడ్ ప్రెషర్ చాలా హై, వాళ్ళు ఉప్పు మానేయాల్సి వస్తుంది. And then somebody, let's say, who has fever, disease, he should avoid oil, something heavy like this, such kind of items they should avoid. జ్వరం వచ్చినప్పుడు నూనె పదార్థాలు, నూనెలో వేయించినవి అవి తినకూడదు. But we may think, there was one story, our Srila Prabhupada, when he was living in Prayag in Allahabad. So he's at one point he had his pharmaceutical company there, and was living in the neighborhood. He heard there was some crying going on, some like child's crying, very very loud. సో ఈ సందర్భంలో ఒక కథ ఉంది శ్రీల ప్రభుపాద్ వారి యొక్క జీవితం నుండి. ఆయన అలహాబాద్లో ఉన్నప్పుడు ఆయన సమయంలో, అప్పుడు అలహాబాద్ ప్రయాగ్రాజ్లో ఆయనకు ఒక వ్యాపారం ఉండేది, మెడికల్ వ్యాపారం. అక్కడ ఆయన ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఎవరో గట్టిగా ఏడుస్తూ వినిపించింది అనమాట కేకలు. So then he sent his servant to see why this sound, so much noise was coming, this crying, what had happened. అప్పుడు ఆయన ఉంటున్న ఇంట్లో సేవకుడిని పంపించారు, చూడండి ఏమవుతుంది అక్కడ, ఎందుకు ఏడుస్తున్నారని. So that person or assistant, whatever he was in company, so that person came back and he told what had happened. ఆయన చూసి తిరిగి వచ్చి చెప్తున్నారు ఏం జరుగుతుంది అక్కడ. So he said that there was one girl, young girl, and she had a small brother just like this fellow. He was sick. That small boy was very sick. సో అక్కడ ఏం జరుగుతుందంటే, ఒక చిన్న అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి ఈయనలాగా తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు అనారోగ్యంగా ఉన్నాడు. And that boy was lying on the bed and he was crying. He was saying, I want to eat paratha, I want to eat paratha, I want to eat paratha. సో ఆ చిన్న తమ్ముడు ఆయన ఆరోగ్యం బాగలేదు, మంచం మీద పడుకొని ఏడుస్తున్నాడు, నాకు పరాటా కావాలి, నేను పరాటా తినాలి. And of course mother wouldn't give. తల్లి ఖచ్చితంగా ఇస్తలేదు, ఆరోగ్యం బాగలేదు. But his sister, that girl, somehow she sneaked in, she got some paratha and she was giving him some paratha. సో అమ్మ ఇస్తలేదు, కానీ అక్క ఏం చేసిందంటే అమ్మకు తెలియకుండా అవి తీసుకొని తమ్ముడికి ఇస్తుంది. But then the mother came. అప్పుడు అది జరిగినప్పుడు అమ్మ వచ్చింది. And she saw what is happening and she was very heavy with the girl. సో ఏం జరిగింది చూసిన తర్వాత వెంటనే ఆ అమ్మాయిని కొట్టడం ప్రారంభించింది. But why? ఎందుకు కొడుతుంది? Because that girl thought, oh, this poor my brother, he's suffering, he wants just paratha. Why not? Why mother is not giving? అంటే అక్క ఏమనుకుంటుంది, తమ్ముడికి పరాటా దొరకలేదు, ఇస్తే మంచిదే కదా అని. మరి అమ్మ ఎందుకు కొడుతుంది? If you know, I mean, I know at least that when you're having fever, when you're sick like this, and you take some heavy item for digestion with so much oil and like this, your fever will increase, so you may die. మీకు అందరికీ అనుభవం ఉందో లేదో కానీ నాకైతే అనుభవం ఉంది. ఎప్పుడైతే మనకు జ్వరం ఇలాంటి ఏమైనా వస్తే అప్పుడు చాలా హెవీ పదార్థాలు, నూనెలో వేయించినవి అవన్నీ తింటే మన జ్వరం పెరిగిపోతుంది. So it's very dangerous. అది చాలా హానికరం మనకు. So this is why in human life, when we become, of course, not as a children so much, but when we grow up, we are expected to discriminate what is good, what is bad. అదేవిధంగా ఈ మానవ జీవితంలో ఏంటంటే చిన్న పితనంలో మనకు తెలియకపోవచ్చు, కానీ ఎప్పుడైతే మనం ఒక వయసుకు వస్తామో అప్పుడు ఏది మంచిది, ఏది సరైనది, ఏది చెడు, అది అర్థం చేసుకునే మనకు అవగాహన ఉండాలి. So therefore sometimes we should learn like this how to control our senses. అందుచేత మనం ఈ శిక్షణ పొంది ఉండాలి, ఎట్లా మన ఇంద్రియాలని మనం అదుపులో పెట్టుకోవాలి. One example is given there, our senses are just like a poisonous snake. ఇంకో ఉదాహరణ ఇవ్వబడింది, ఈ మన ఇంద్రియాలు పూరితమైన ఒక పాములాగా అని చెప్పబడింది. If they are not controlled, they can be very venomous. సో దాన్ని నియంత్రణలో ఉంచలే అంటే ఆ విషయం మన మీద ప్రభావం చూపిస్తుంది. But when we control the senses, what does that mean? That we cut the fangs and then that poison cannot be injected, then we cannot be harmed. సో ఇంద్రియాలని అదుపులో పెట్టుకోవడం అంటే ఎలా అంటే ఆ విషంతో ఉన్న పాము యొక్క కొరల్ని కట్ చేస్తే అప్పుడు ఆ విషం ఉండదు, ఆ విధంగా. So controlling senses mean learning. Yes, sometimes we have some urge, we have some need, we think at least like that. Like I want paratha, or I want gulab jamun, or I want this, I want that. But if we are in certain condition and it's not good for us, then we should learn how to avoid. సో మనకు ఎన్నో కోరికలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు పిల్లోడి గురించి నాకు పరాటా తినాలి, ఇది తినాలి, అది తినాలని కోరికలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఆ సందర్భంలో అవి నేను తీసుకుంటే ఒకవేళ నాకు
నష్టం అవుతుంది అని అర్థం చేసుకొని దాన్ని నిరాకరించడము, దాన్ని కంట్రోల్ చేసుకోవడం అనేది మనం నేర్చుకోవాలి. And this is also, you can see, this Indian culture, the culture that you're still having, it's such a superior culture compared to anything else in the world. ఈ భారతీయ సాంప్రదాయం ఏదైతే మీరందరూ భారతీయ సాంప్రదాయం నుంచి వస్తున్నారో, ఇది మొత్తం ప్రపంచంలో చాలా ఉన్నతమైన సాంప్రదాయం ఇది. It will teach us what is good for us at certain time, what is not good, and then at another time or in another form, what is good, what is not good, how to use something. The whole science about everything is given. సో ఈ భారతీయ సంస్కృతిలోనే మనము ఈ చాలా చక్కగా నేర్చుకుంటాము. ఏ పరిస్థితుల్లో, ఏ సందర్భంలో ఏది సరైనది కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ప్రతిదీ కూడా చాలా విజ్ఞానపూర్వకంగా మనకు ఇవ్వబడింది భారతీయ సంస్కృతి. But nowadays in the world there is nothing, there is no regulation, there is no time, there is no consideration about anything. People eat whatever they see on the television or hear or whatever, they just do anything. కానీ ఈ రోజుల్లో, ఇప్పుడు ఆధునిక కాలంలో అసలు ఎవరు ఏం పట్టించుకోరు, ఏ విచక్షణ జ్ఞానం లేదు. టీవీలో ఏం చూసారో అది తీసుకొని తినేస్తూ ఉంటారు అన్నమాట. And just like Srila Prabhupada would say, it said, when you have, like we gave this example of the fever, when you have the fever, you should decrease it, you should not increase it. సో ప్రభుపాద్ వారు ఈ ఉదాహరణ చెప్తున్నారు, ఎప్పుడైతే మనకు జ్వరం ఉందో ఆ జ్వరంని ఎలా తగ్గించుకోవాలో ప్రయత్నించాలి, కానీ దాన్ని పెంచుకోవడం కోసం కాదు మన ప్రయత్నం. So that also refers to this, what we are discussing, this lust, but we'll come to that. Both ways. సో అదే ఇప్పుడు ఇక్కడ మనం శ్లోకంలో చదివిన కామం గురించి, దాని గురించి మనం చర్చిస్తున్నాము. So that's why people in the world, and I've been traveling, I've been practically everywhere, I could see people just eat anything in any form, at any time, absolutely no regulations, no consideration, no understanding what kind of food it is, how it affects one, nothing. సో నేను ప్రపంచమంతటా ఎన్నో దేశాలు ఇలా తిరుగుతూ ఉంటాను. అంతటా చాలా వరకు ఇదే చూశాను. జనాలు వాళ్ళు తినే అలవాట్లో ఏ సమయంలో ఏ తినాలో, ఏ తినకూడదో ఏం విచక్షణ లేకుండా ఏది దొరికితే అది తింటూనే ఉంటారు అన్నమాట. And this is now, then we are wondering, how come we are becoming diseased? How come we are having so many difficulties with the body and the mind also? That's another thing. But let's just stick to the body. సో ఈ విధంగా ఇటువంటి పరిస్థితుల్లో తర్వాత ఏమైనా ఆరోగ్యం చెడిపోతే అప్పుడు ఆలోచిస్తున్నారు, ఎట్లా ఇది వచ్చింది, ఎట్లా నా ఆరోగ్యం చెడిపోయింది, ఈ రోగం ఎలా వచ్చింది, ఇవన్నీ గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. Just like I said, diabetes here in South India is very famous, it's very known. So many people have diabetes, very bad. ఇప్పుడు ఉదాహరణకు డయాబెటీస్ రోగము ఈ దక్షిణ భారతంలో చాలా ప్రఖ్యాతి చెందినది, అంటే చాలా మందికి ఉంటుంది. Some 50 years back or something, it was not there at all. ఒక 50 సంవత్సరాల క్రితం చూస్తే ఈ డయాబెటీస్ అనే రోగమే లేదు. Because we eat wrong things at wrong times, wrongly combined with, we just don't know. So many diseases are coming. ఎందుకంటే మనం తినే అలవాట్లు తప్పు, అంటే చెడు వస్తువులు తింటాము, తినరాని సమయంలో తింటాము, ఏదో కలుసుకొని తింటాము, ఆ విధంగా మన ఆరోగ్యం చెడిపోతుంది. Just like recently I also read one article, and it was an international article, international newspaper. It said that in last few years the cancer has tripled. ఒక అంతర్రాష్ట్రీయ వార్తాపత్రికలో నేను చదివాను, ఈ గత కొన్ని సంవత్సరాల్లోనే ఈ క్యాన్సర్ రోగం అనేది 3 రెట్లు పెరిగిపోయింది ప్రపంచమంతటా. This is really alarming. So many, even young people are getting cancer. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇది. యువకులకే క్యాన్సర్ వచ్చేస్తుంది ఈ కాలంలో. This is very, very serious. ఇది చాలా గంభీరమైన విషయం. So like this, the point is, if we live a simple life, just like here, you see this whole setting, simple, natural life, with knowledge, how to use something for, which purpose, then this is also part of controlling the senses and having knowledge. So, అలా కాకుండా ఇప్పుడు ఇక్కడ మీరు వచ్చి చూస్తున్నారు, ఈ సరళమైన జీవితము, సరళంగా సహజంగా జీవించడము, ఏ విధంగా మనం ఉపయోగించాలి, ఎలా జీవించాలి, అటువంటి జ్ఞానంతో కలిగిన జీవించము. ఇలా జీవిస్తే అప్పుడు మన ఆరోగ్యం కూడా కాపాడబడుతుంది. And sometimes like this we also gain the knowledge that life is also much better if we have a nice culture and we use this life for some higher sense, like worshipping supreme deity,
సో ఇటువంటి వాతావరణంలో మనకు ఈ జ్ఞానం కూడా పొందుతాం మనము. మన జీవితం అనేది ఉద్దేశింపబడింది ఉన్నతమైన కార్యం కోసము. ఉదాహరణకు ఇక్కడ భగవంతుడి యొక్క ఆరాధన, భగవంతుడి యొక్క సేవ కోసము. సో ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటాం. So this is so rare. It is rare. Krishna says, Manushanam sahasreshu kashchi jagati siddha yatatamapi siddhanam kashchi mambeti tatvataha. It's very rare that somebody just like you comes here and listens to spiritual discourse. సో ఇటువంటి జీవితంలో ఇటువంటి అవకాశం అనేది చాలా అరుదు అయినది. కృష్ణుడే స్వయంగా భగవద్గీతలో ఈ విషయం చెప్తున్నారు. సో ఈ విధంగా ఎంతోమంది ఉన్నారు, కానీ కొందరు మాత్రమే మీలాగా జిజ్ఞాసతో ఇక్కడ వచ్చి తెలుసుకోవాలని మీరు ఇక్కడ వస్తున్నారు. Mostly nowadays people will choose to waste their time in so many different ways. లేదంటే మనం చూస్తే బయట ప్రపంచంలో ఎన్నో విధాలుగా వాళ్ళ సమయాన్ని వాళ్ళు వృధా చేస్తున్నారు. But now just imagine if we fail to control our senses, even this knowledge, even this such a valuable thing that we have in life or little understanding, that also can be destroyed. అదేవిధంగా ఈ జీవితంలో మనము అరుదైన జీవితంలో ఏదో జ్ఞానం మనం పొందుతున్నామో దీన్ని నిర్లక్ష్యం పడిస్తే ఇది కూడా నష్టమైపోవచ్చు, మనం కోల్పోవచ్చు. And destroyed by what? It is said here, destroyed by lust. దేని వల్ల నష్టమైపోతుంది ఇక్కడ చెప్తున్నారు? కామం వల్ల. So that's why Krishna is saying in Bhagavad Gita, our greatest enemy, it's not, I don't know, China or this and that, whatever, it's our greatest enemy, it's our own lust. భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నారు, జీవితంలో మన అసలైన శత్రువు ఎవరో వేరే దేశం వాళ్ళు, చైనా దేశం వాళ్ళు, వాళ్ళేం కాదు. అసలైన శత్రువు మనలోనే మన కామం. Lust means uncontrolled senses. కామం అంటే నియంత్రణలో లేని ఇంద్రియాలు. So that's why I said in the beginning, just imagine you possess something so valuable, great, and you work so hard to accomplish something, and then just suddenly just lost and destroyed. ఈ కామం వల్ల ఏమవుతుంది? జీవితంలో ఏదో పొందడానికి ఎంతో శ్రమ పడతాము, ఎంతో కష్టపడతాం, తర్వాత ఒకేసారి ఏమవుతాం, అంతా కోల్పోతాం. So this is why this lust has to be considered very seriously. What is this lust? We have to understand what it is. అందుచేత ఈ కామం గురించి అవగాహన తెచ్చుకోవడం చాలా ముఖ్యమైన విషయం. And this has to be done immediately from the beginning. ఇంకా దీన్ని నియంత్రించుకోవడం, నేర్చుకోవడం ఇది ఆరంభంలోనే మన జీవితం ఆరంభంలోనే నేర్చుకోవాలని ఇక్కడ చెప్తున్నారు. Krishna says to Arjuna in Bhagavad Gita, Arjuna is asking a very amazing question, and this is here, this will come just a little bit after this verse. Arjuna will ask a question. He said, what is this force that impels me? Impelling, it's a very strong word, it's just really powerful force that is, making one, act in a way. And he said, in a negative way. And Arjuna is saying, what is that force that I just can't, resist it, that it's forcing me doing things that I know they're bad. I don't want to do that, but it's forcing me. ఇక్కడ ఈ అధ్యాయంలో మనం చూస్తాము, భగవద్గీతలో అర్జునుడు భగవంతుడితో ప్రశ్నిస్తున్నారు, నాకు అది ఏంటి ఆ బలము, నేను వద్దనుకున్నా ఏదో బలవంతంగా నాకు చేయరాని చెడు పనులు చేయడానికి నాకు వివశం చేస్తుంది, బలవంతంగా నాకు చేపిస్తుంది, అది ఏంటి అని అడుగుతున్నారు అన్నమాట. So then Krishna replies, he said, Kamayesha Krodayesha Rajoguna Samudbhava Mahashana Mahapapma Vidyena Mihalayana. Vaina means the greatest enemy. So he said, it is lust only, Arjuna. It is that force that is born out of mode of passion. కృష్ణుడు దానికి సమాధానంలో చెప్తున్నారు, అసలైన శత్రువు మనది మన కామమే. ఆ కామమే మనకు బలవంతంగా మనకు చెడు పని చేయడానికి మనకు ప్రేరేపిస్తుంది. I mean, there are factual examples in life. We know, we see sometimes. We have some nice families and somebody become addicted to pornography, to adultery, to so many bad things, and whole family becomes destroyed. మన సమాజంలోనే మనం చూడొచ్చు, ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు చూస్తే కుటుంబం చాలా చక్కగా ఉంటుంది, కానీ కుటుంబంలో ఎవరో చెడు అలవాట్లు, ఇంటర్నెట్లో పోర్నోగ్రఫీ చూడడం, లేకపోతే ఇతర స్త్రీతో సంబంధం పెట్టుకోవడం, అటువంటి అలవాట్లు పడిపోవడం, ఈ విధంగా మొత్తం పరివారం అంతా నష్టమైపోతుంది. So it's very, very unfortunate how many divorce cases happen, how many children suffer because of that. ఇది చాలా దురదృష్టమైన విషయం. ఎన్నో డైవోర్స్ కేసులు అవుతున్నాయి, విడాకులు అవుతున్నాయి. ఆ విధంగా పిల్లలు ఎంత కష్టాలకు పాలవుతున్నారు. But people who become addicted by that lust, they don't care. They just become so selfish. They don't care how they affect others. కానీ ఎవరైతే ఆ కామం వల్ల దానికి వశమైపోయారో, అలవాటికి బానిసలు అయిపోయారో, వాళ్ళు ఈ గురించి ఆలోచించారు అన్నమాట.
వాళ్ళు ఆ పనులు చేస్తూనే ఉంటారు. So lust is such an abominable, the worst of the enemies. అందుచేత ఈ కామం అనేది ఎంత నీచమైనది, ఘోరమైన శత్రు మన So one by every means has to curb this greatest enemy. అందుకే ఇక్కడ చెప్పబడింది ఏదో విధంగా దీన్ని మనము అదుపులో తీసుకురావాలి, దాన్ని నియంత్రించాలి. So later on Krishna explains to Arjuna, it's just like in the war when the soldiers are fighting, they know the strategic position and which one is better to conquer over the other, and like this. ఉదాహరణకు ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగినప్పుడు సైనికులకి తెలుసు ఎవరితో ఎప్పుడు యుద్ధం చేయాలి, ఎవరు ఏ స్థితిలో ఉన్నారు, ఆ విధంగా వాళ్ళు వాళ్ళ శస్త్రాలను ఉపయోగిస్తూ ఉంటారు. So Krishna is explaining where is that lust seated. It is in mind, it's in intelligence, it's in the senses also. అదేవిధంగా ఇక్కడ శత్రు కామం అని చెప్పి ఆ కామం ఎక్కడ ఉంటుందో కూడా చెప్తున్నారు. ఆ కామం అనేది మన మనసులోనే, మన బుద్ధిలోనే అది నివసించి ఉంటుందని దాని యొక్క స్థానం చెప్తున్నారు. And he explains very nicely how to conquer it, how to overcome this very, very selfish propensity. సో ఇటువంటి కామ ప్రవృత్తిని ఎట్లా నియంత్రించుకోవాలి కూడా కృష్ణుడు చెప్తున్నారు. And that is by serving others. ఎట్లా? ఇతరులకి సేవ చేయడం వల్ల. Primarily Krishna. ముఖ్యంగా భగవంతుడికి సేవ, కృష్ణుడికి సేవ చేయడం వల్ల నియంత్రించబడుతుంది. This is our senses all should be engaged in service of Krishna. ఋషికేశ సేవనం భక్తి రుచ్యతే. మన ఇంద్రియాలన్నీ కూడా భగవంతుడు కృష్ణుడి యొక్క సేవలో పెడితే అది నియంత్రించబడుతుంది. And then of course everybody else, just like pouring water on the root of the tree will nourish all the things, leaves, branches, then everybody else will be served and will be happy, satisfied. ఎలాగైతే చెట్టు వేర్లకి నీళ్ళు పోస్తే మనము ఆ విధంగా చెట్టు మొత్తం పోషింపబడుతుంది, అదేవిధంగా కృష్ణుడికి సేవ చేస్తే మొత్తం సమాజం అంతా, ప్రపంచం అంతా పోషింపబడుతుంది, ఆనందంగా ఉంటుంది. Otherwise this lust will just grow and grow and grow like a big demon, Rakshas or something. Like it's just like by pouring more fuel on the fire will just engulf everything. ఒకవేళ అలా చేయలే అంటే అప్పుడు ఏమవుతుంది, ఈ కామం అనేది పెద్ద రాక్షసునిలాగా అది పెరుగుతూనే ఉంటుంది. ఎలాగైతే ఇప్పుడు చిన్న మంట ఉంది, దాని మీద మనము ఏదో నూనె కానీ లేకపోతే పెట్రోల్ వేస్తే అది ఎలా పెరిగిపోతూ ఉంటుంది, ఆ విధంగా ఈ కామం అనేది అసురులాగా పెరిగిపోతుంది. I am based in Mumbai. నేను ముఖ్యంగా ముంబైలో ఉంటాను, భారతదేశంలో ముంబై నగరంలో నేను ఉంటాను. And I go to different universities and I spend a lot of time with students. సో అక్కడ ఉండి నేను అక్కడ దగ్గరలో ఉన్న కాలేజెస్, యూనివర్సిటీస్కి వెళ్ళి విద్యార్థులతో నేను ప్రచారం చేస్తుంటాను వాళ్ళకు. And I can say that last few years this difficulty of dealing with lust has become overwhelming. సో ఈ విధంగా నా యొక్క అనుభవంతో నేను చెప్తున్నాను, ఈ గత కొన్ని సంవత్సరాల్లోనే ఈ కామాన్ని నియంత్రించడం అనేది చాలా కష్టంగా అయిపోయింది ఈ సమాజంలో. Students don't have control over the senses. They don't have control over their mind. They don't have control over their intelligence. They're just fully enslaved by this lust. ఈ కాలంలో ఉన్న ఈ విద్యార్థులు వాళ్ళ ఇంద్రియాల పట్ల అసలు నియంత్రణ లేదు, వాళ్ళ మనసు మీద నియంత్రణ లేదు, వాళ్ళ బుద్ధి మీద కూడా నియంత్రణ లేదు. And unfortunately this is due to mostly internet and mobile phone available. దురదృష్టం దేనివల్ల ఈ కారణము ఈ ఇంటర్నెట్, ఈ స్మార్ట్ ఫోన్ వల్లనే జరుగుతుంది. Very, very destructive. ఇది మొత్తం సమాజాన్ని నష్టం చేస్తుంది. And just like I said, they want to practice spiritual life. They want to be nice human beings. They want to have nice families in the future. They want so many things, but this lust is just destroying everything. వాళ్ళకు మంచి జీవితం గడపాలని ఉంది, ఆధ్యాత్మిక జీవితం వైపు కూడా వెళ్ళాలని ఉంది, మంచి కుటుంబం స్థాపిస్తూ జీవితంలో సమాజానికి మంచి చేయాలని ఉంది. కానీ ఈ కామం అనే శత్రువు వల్ల ఏది చేయలేకపోతున్నారు, నాశనం అయిపోతుంది జీవితం. So it becomes very difficult. The more one is exposed to it, the more difficult it becomes. Just like any addiction. ఈ విధంగా ఏ అలవాటైనా ఎంత ఎక్కువైతే దాని పట్ల మనము దాని సంపర్కంలో ఉంటాము, దానికి స్మార్ట్ ఫోన్ కానీ ఏదైనా, ఆ విధంగా దానికి అలవాటు పడిపోతాం మనం. People don't understand what a big trap that is. Like you're here from very nice setting, very nice simple background. You know, people think that if I go to big city, it's easy life, very nice this and that. No, it's hellish actually. మీరు చాలా మంది ఇక్కడ దగ్గర ఊర్లో నుంచి వచ్చారు, చాలా సరళంగా జీవితం మీరు గడుపుతుంటారు ఇక్కడ ఊర్లలో. కానీ మీలో కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను కూడా బయట నగరానికి వెళ్తే, పెద్ద సిటీకి వెళ్తే అక్కడ మంచిగా ఉంటా అని. కానీ అట్లా కాదు,
బయట సిటీ వెళ్ళడం అంటే నరకప్రాయం, అది నరకం లాగా ఇక్కడ జీవితం. It's a whole big trap of illusion, big trap of Maya. అది పెద్ద మాయ అన్నమాట, పెద్ద భ్రమ అలా అనుకోవడం, అక్కడ వెళ్తే నేను ఆనందం ఉంటాను. Do you know how they catch the monkey in Africa? ఉదాహరణకు ఇప్పుడు ఆఫ్రికాలో కోతిని ఎలా పట్టుకుంటారు తెలుసా మీకు? Anybody seen this? ఎవరైనా చూసారా కోతిని పట్టుకోవడం? ఎలా పట్టుకుంటారు? They take a coconut ఒక కొబ్బరి చీప తీసుకుంటారు, and they make one little bigger hole in one side and then one little smaller hole on the other side. దాన్ని ఏం చేస్తారంటే ఒకవైపు దానికి పెద్ద రంధ్రం, పెద్ద కన్నం చేస్తారు, ఇంకోవైపు చిన్న కన్నం చేస్తారు. And then on that small hole they pull the rope and make a knot, a strong knot, so that its coconut is connected to the rope. ఆ చిన్న కన్నం నుంచి ఒక దారం లోపలేసి నాట్ వేసేస్తారు, లోపల ముడి వేసేస్తారు. ఆ విధంగా తాడికి ఆ కొబ్బరి చిప్పని కట్టేస్తారు అన్నమాట. And then on this other side, where there's a little bigger hole, they put some, I would say, moongfal leaves, some peanuts. They roast it nicely. It smells very fragrantly. And then they put in this other hole. ఇంకో కన్నంలో inside the coconut, empty coconut. సారీ కొబ్బరి బండ ఇది. లోపల పెద్ద కన్నంలో ఏం చేస్తారంటే ఏదో వేరుశెనగుళ్ళు తీసుకొని దాన్ని మంచి వేయించి పెద్ద కన్నంలోంచి లోపల వేసేస్తారు. Just a little this way. Can we get these agarbattis? It's a little unhealthy. Okay, so let's focus on our catching the monkey. So, monkey smells the very nice fragrant. How do you say it? Telugu peanuts. How do you say it? I forgot. వేరుశెనగుళ్ళు, పల్లీలు, గ్రౌండ్ నట్స్, ఇంగ్లీష్ పల్లి. Okay. So it's very tasty. So monkeys like that taste very much. Like everybody likes, of course. They can smell it far distance. ఆ విధంగా వేయించిన ఆ పల్లీలు, దాని యొక్క వాసన కోతులకి చాలా ఇష్టం. అది అందరికి ఇష్టమే, కోతులు కూడా ఇష్టము. ఆ వాసనతో అవి వచ్చేస్తాయి అన్నమాట దగ్గరికి. And now that hole is big enough for monkey to put his hand inside. సో ఇప్పుడు ఆ పల్లీలు తీసుకోవడానికి ఏదైతే పెద్ద కన్నం ఉందో అందులో చేయి పెడుతుంది, కోతి చేయి పోతుంది అందులో. But when you grab the peanuts and you want to pull out, then the fist expands and you cannot. ఆ కన్నం ఎలా ఉందంటే ఇప్పుడు చేయి లోపల వెళ్ళిపోయింది, కానీ ఇప్పుడు పల్లీలు పట్టుకొని బయట తీయాలంటే అప్పుడు ఇది పెద్దగా అయిపోయింది కదా, చేయి బయటికి రాదనమాట అప్పుడు. So the monkey smells the peanuts and he's going. He sees the coconut is there, he's going. And this fellow is hiding in the bush, holding the rope. He's looking, monkey is coming. And when the monkey comes, he puts the hand in, grabs the peanuts. సో ఇప్పుడు కోతికి వాసన వచ్చింది, అక్కడ పల్లీలు ఉన్నాయనేసి. ఆ వాసన ప్రకారం అక్కడ వెతుకుంటూ వెళ్ళింది. అక్కడ కనిపించింది, ఆ పల్లీల కోసం లోపల చేయి పెట్టింది. ఈయనేమో ఆ తాడు కట్టుకొని అక్కడ పొదల్లో ఆయన దాక్కొని ఉన్నాడు. And this man starts pulling the rope. ఇప్పుడు కోతి లోపల చేయి పెట్టింది, చేయి బయటికి రావట్లేదు. ఇప్పుడు ఈయన చేస్తాడు, ఆ తాడు లాగుతున్నాడు. And monkey is caught in the monkey trap. ఇప్పుడు మంకీ ఇప్పుడు ఆ వలలో ఉండిపోయింది అన్నమాట. And he's being dragged. ఆ తాడుతో కోతిని కూడా లాగేస్తున్నాడు. He's jumping and screaming, but he's being dragged. సో కోతి నాకు అక్కడి నుంచి తప్పించుకోవడానికి అది కేకలేస్తుంది, గంతులేస్తుంది, కానీ ఆయన లాగుతూనే ఉన్నాడు. But all he has to do, let go the peanuts. కానీ కోతి చేయాల్సింది తప్పించుకోవాలంటే మళ్ళీ ఆ పల్లీలు వదిలేస్తే విడిపోవచ్చు, కానీ వదులుతలేదు. Let go the peanuts and the hand will come out. ఆ పల్లీలు వదిలేస్తే విడిపోవచ్చు అక్కడ నుంచి. But he's not letting go the peanuts. He's holding them strong and he's being dragged. కానీ ఆ కోతి ఏం చేస్తుందో పల్లీలు వదులుతలేదు అనమాట, ఇప్పుడు లాక్కుంటున్నాడు. And then he's caught. అలా పట్టేసుకున్నాడు. Of course, they catch the monkey. They use them. Sometimes they search for water. Monkeys know where the water is, so they make him thirsty, and then monkey goes here and there, and they, reveals the secret source of water. So that in Africa they drink. అంటే కోతులు పట్టుకోవడానికి చాలా విధానాలు ఉన్నాయి. ఇంకో విధానం వాటిలో దాహం తెప్పించుకొని నీళ్ళు లేకుండా చేసి అప్పుడు దాన్ని పట్టుకోవడం, ఎన్నో విధానాలు ఉన్నాయి. But monkey is caught, so we are just like that monkey. We don't want to let go our sense gratification. అదే విధంగా మనం కూడా కోతిలాగే ఉన్నాం అన్నమాట.
మనకు కావాల్సిన ఆ ఇంద్రియ భోగం మనం వదులుతలేము, which is very bad for us actually. అది మనకు హాని చేస్తుంది. Lust is very destructive. ఈ ఇంద్రియ భోగం అనే వాంఛ, కామం అనేది మనకు నష్టకరం. It forces us to become a slave of that lust. మనకు దానికి బానిసంగా మారడానికి మనకు అది వివశం చేస్తుంది. And as we said, this destroyer of knowledge, destroyer of self-realization, this is very serious. ఇది చాలా గంభీరమైన విషయం. ఎందుకంటే దాంతో ఏమవుతుంది, మనకున్న ఈ కనీసమైన జ్ఞానం, ఈ ఆత్మ సాక్షాత్కారం ఇదంతా మనం కోల్పోతున్నాం. So whatever knowledge we have gained in life, whatever good we have gained, this lust will just completely finish it off. సో మన జీవితంలో ఏదైతే మనం సంపాదించుకున్నామో, ఏదైతే జ్ఞానం పొందామో, ఈ కామం వల్ల అంతా నష్టమైపోతుంది. So that's why from beginning of life we have to learn how to handle this lust, how not to be exposed to that lust, how not to be trapped by that lust. అందుకే జీవితం ఆరంభం నుండి మనం ఈ శిక్షణ పొంది ఉండాలి. ఏ విధంగా ఈ కామాన్ని మనం నియంత్రించుకోవాలి, దాన్ని మనకు అదుపులో పెట్టుకోవాలి అని మనం. How is that done? It is explained that the same propensity can be regulated by transforming it into love of God. సో ఇక్కడ వివరించబడింది, భగవంతుడు వివరిస్తున్నారు అది ఎలా జరుగుతుంది. అదే ప్రవృత్తి ఏదైతే ఉందో దాన్ని భగవంతుడి యొక్క సేవలో మనం దాన్ని మార్చేస్తే అప్పుడు అది నియంత్రించబడుతుంది. So it's just like this. When somebody is addicted, we said already, somebody is very selfish. He just thinks about themselves and doesn't care about others. Very selfish. ఉదాహరణకు ఇప్పుడు ఒక వ్యక్తి ఆయన చాలా స్వార్థపరుడు అనమాట. ఎవరి గురించి ఆలోచించాడు, పట్టించుకోడు, ఆయన గురించి ఆయన పట్టించుకుంటూ ఉంటాడు. You just do this for me, I want this, you should do that, just me just. కేవలం ఆయన చైతన్యం అంతా కూడా నేను నాది, నువ్వు చేస్తే నా కోసం చేయాలి, నాకు ఇది కావాలి అది కావాలి అనే ఆలోచనతో ఉంటాడు. But when one starts practicing spiritual life, then this selfish propensity, it starts turning into absolute selflessness. కానీ ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక జీవితం ఆచరించడం ప్రారంభిస్తామో అప్పుడు ఈ స్వార్థపూరితమైన ఈ ప్రవృత్తి ఏదైతే ఉందో అది నిస్వార్థంగా మారిపోతుంది అనమాట మెల్లమెల్ల. Just like gopis, they just give up everything for Krishna. They just want to see Krishna happy, satisfied. ఉదాహరణకు గోపికలు, బృందావనంలో గోపికలు వాళ్ళు జీవితంలో వాళ్ళకున్న అన్ని వదిలేశారు, కృష్ణుడు ఆనందంగా ఉన్నారని చూడడానికి, కృష్ణుడు చూడడానికి. This is called prema and this is called kama. సో ఇది అక్కడ ఉన్నది ప్రేమ అనమాట, ఇప్పుడు మనం ఇక్కడ చేస్తుంది కామ అనమాట. రెండు వేరే వేరే. We all have the same propensity. That means we all want to love, we all want to serve. You're serving. Mothers are serving children. Children are also serving later on. There's so many. We are all serving someone or something. So the best, it is said, to serve Krishna, the absolute supreme person. సో మన అందరి యొక్క ప్రవృత్తి ఏంటి, ఎవరినో ఒకరు సేవ చేయడం. తల్లి పిల్లల్ని సేవ చేస్తూ ఉంటుంది, అలా ఎవరో ఒకరికి సేవ చేస్తూనే ఉన్నారు, ఎవరి కోసమో చేస్తూనే ఉన్నాం. కానీ ఉత్తమమైనది చెప్పబడింది భగవంతుడి కోసం సేవ చేయడం, భగవంతుడికి సేవ చేయడం. Because when we learn how to serve Krishna, then we will know how to serve everybody else. ఎందుకంటే ఎప్పుడైతే కృష్ణుడికి సేవ చేయడం మనం నేర్చుకుంటామో అప్పుడు ప్రపంచంలో ఎవరికైనా సేవ చేయడానికి మనము చేయగలుగుతాం అన్నమాట. Then you see how the life becomes so nice. అప్పుడు జీవితం ఎంత బాగవుతుందో, ఎంత మంచిగా తయారవుతుందో మనం చూడొచ్చు. Instead of being just selfish and wanting everybody to serve just yourself. కేవలము స్వార్థపరునిగా ఉంటూ అందరూ నా కోసమే సేవ చేయాలని ఆ భావన కాకుండా దానికంటే ఇది ఇంకా చాలా చక్కగా మారిపోతుంది అన్నమాట. Because this is why we have so much conflict in this world, because everybody wants to be the center, everybody wants to be Bhagavan, everybody wants to be served. నిజంగా చూడాలంటే ప్రపంచం అంతటా ఈ గొడవలు కావడానికి ఇదే కారణం అంట. ప్రతి ఒక్కరు నేనే గొప్పవాడిని, అందరు నేనే కేంద్రం అని భావిస్తుంటారు, అందుకు గొడవ. So Prabhupada gives one very nice example. It's just like you keep the pebbles and throw them in the pond. They'll all create concentric circles, but they will all at different places, they will clash. ప్రభుపాద గారు దీని గురించి ఒక చక్కగా ఉదాహరణ ఇస్తారు. ఇప్పుడు చెరువులో కానీ ఎక్కడైనా నీళ్ళు ఉన్నప్పుడు మీరు ఒక రాయి అందులో వేస్తే అప్పుడు అలలు వస్తూ ఉంటాయి. అలలు చూస్తే గుండ్రంగానే కనిపిస్తూ ఉంటాయి. అయినా ఇంకో దగ్గర రాయి వేస్తే దానికి వచ్చిన అలలు దీని వచ్చిన అలలు అవి కలుస్తూ ఉంటాయి అన్నమాట, క్లాష్ అవుతూ ఉంటాయి అన్నమాట. So, but if we take all the pebbles and throw in one spot, then it will be just so many concentric circles, but expanding and expanding and expanding and expanding. No clash. So, వేరే వేరే దగ్గర మనం రాయలేస్తే ఆ అలలన్నీ కూడా తగులుతూనే ఉన్నాయి. కానీ ఒకటే స్పాట్లో ఒకటే దగ్గర మనం రాయేస్తాం అనుకోండి, ఒకటే రకమైన అలలు వస్తుంటాయి, అప్పుడు ఏం క్లాష్ అనేది ఉండదు. So, what is that spot? That is serving the Absolute.
సో అదేంటి, ఆ కేంద్రం ఏంటి? భగవంతుడికి సేవ చేయడం. So like this is what we learned by practicing spiritual life, cultivating this wonderful culture, how to be nice to everybody else, how to be subservient, how to be, selfless. This is such a wonderful culture. There's nowhere in this world. సో ఈ ఆధ్యాత్మిక జీవితం అంటే ఇదే భారతీయ సంస్కృతి. అసలు ప్రపంచంలో ఇంతకంటే ఉన్నతమైన సంస్కృతియే లేదు. భగవంతుడికి ఎలా సేవ చేయడం, ఆ విధంగా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరితో ఏ విధంగా మనం సత్సంబంధాన్ని కలిగి ఉండడం, ఎట్లా ప్రవర్తించడం, ఇదంతా కూడా ఈ సంస్కృతిలో ఉంది. ఎక్కడ వేరే ప్రపంచంలో ఎక్కడ లేదు. And I can tell you, first time I came to India in 97. నేను చెప్పచ్చు, నా గురించి చెప్తున్నాను. ఈ భారతదేశానికి నేను మొట్టమొదటిగా 1997లో నేను మొదటిసారి వచ్చాను భారతదేశానికి. Went to Vrindavan, I spent a few weeks in Gujarat, but immediately I came to Andhra. Very soon I came to Andhra. 98 immediately I came to Andhra, and we went to Kakinada, Bhimavaram, like this. I remember some places like Vizag, like what? Mosquito. Mike is falling down. Oh, that's me. సో అప్పుడు 97లో రాగానే ఉత్తర భారతంలో కొంచెం అలా తిరిగాను, కానీ వెంటనే ఆంధ్ర ప్రాంతానికి వచ్చాను. And people were so nice, they were so welcoming. Everybody would open the door. Sometimes the door were not closed, they were open. People would lock the door in some villages, and they would always spend time and offer something. Such a nice hospitality. ఇక్కడ తెలుగు ప్రాంతంలో కూడా నేను పరిభ్రమించాను. చాలా ఊళ్ళలో చూశాను ఎంత చక్కగా జనాలు ఉన్నారు. వాళ్ళ సంస్కృతి అంటే చాలా చక్కగా ఆహ్వానిస్తున్నారు. తర్వాత ఎన్నో ద్వారాలు అసలు మూసి కూడా లేదు, తెరిచి ఉన్నాయి. So selfless. నిస్వార్థంగా ఉన్నారు అన్నమాట, ఎవరు కూడా స్వార్థంగా లేరు. You completely want to give your heart fully. అంటే ఎవరైనా అతిథి వస్తే వాళ్ళ సేవ కోసం పూర్తి హృదయపూర్వకంగా వాళ్ళ సేవ కోసం నిమగ్నమే ఉన్నారు. And nowadays how bad is becoming, just like in the West. In the West you cannot trespass, they can shoot at you, or they can send dogs or do something. So bad. అదే ఇప్పుడు of course there's so much fear because of theft and so many things. Very very bad environment. కానీ అదే ఇప్పుడు మన పాశ్చాత్య దేశంలో ఉదాహరణకు అమెరికాలో మనం పరిస్థితి చూస్తే, వేరే వాడి ఇంటికి వెళ్తే ఆయన ఏమైనా చేయొచ్చు, మనకు షూట్ చేసేస్తాడు, లేకపోతే కుక్కలు ఎంట పడేస్తాడు. అసలు వాతావరణం సరిగా లేదు అక్కడ. No trust because everybody is so selfish. అందరూ ఈ పూర్తి స్వార్థంగా ఉన్నారు. ఎవరి మీద ఎవరికి నమ్మకం లేదు, భయంతో ఉన్నారు. And all this starts with the lust. ఇదంతా ఎట్లా ప్రారంభమైంది? ఈ కామం వల్లనే. It just destroys everything. ఇదంతా మొత్తం అన్నిటిని జీవితాన్ని నాశనం చేస్తుంది. So this is why Krishna here is advising. He said, please don't cultivate this lust. Learn from beginning as soon as possible how to regulate it, how to transform it into the love towards God. అదే భగవంతుడు కృష్ణుడు ఇక్కడ మనకు బోధిస్తున్నారు. ఈ కామం గురించి ప్రారంభం నుండి, జీవితం ఆరంభం నుండి మీరు నేర్చుకోండి. దీని గురించి ఎట్లా నియంత్రించాలి, దీని నుంచి ఎట్లా దూరంగా ఉండాలి అనేది శిక్షణ ఇస్తున్నారు భగవంతుడు. So instead of being selfish, being very selfless. ఈ పూర్తి స్వార్థపూర్వకమైన భావంతో కాకుండా నిస్వార్థంగా ఉండడం నేర్చుకోవాలి. And then even in this life one can be very happy and satisfied. ఆ విధంగా ఉంటే ఈ జీవితంలోనే మనం ఎంతో సంతృప్తితో ఆనందంగా ఉండగలం. This is what Krishna says here again in the 3rd chapter beginning. He says Sahayaga Prajakshrishva Puruvacha Prajapati. I'm giving you this process by which you can be even happy in this material world. ఈ అధ్యాయంలోనే ప్రారంభంలోనే భగవంతుడు చెప్తున్నారు, ఈ విధానం నేను ఇస్తున్నాను. ఈ ప్రపంచంలో ఈ జీవితంలోనే మీరు ఎలా ఆనందంగా ఉండగలరు, ఇదే విధానం. So we all want to be happy, but we have to learn how to be happy. ఎందుకంటే అందరికీ ఆనందంగానే ఉండాలి ఉంటుంది, కానీ ఎట్లా ఆనందంగా ఉండాలి అది మనం నేర్చుకోవాలి. Just like there was one reporter in the West, in America, so he was asking Srila Prabhupada that what is the goal of life? ఒకసారి ఏమైందంటే అమెరికాలో ఒక న్యూస్ రిపోర్టర్ ప్రభుపాద గారికి ప్రశ్నించారన్నమాట, జీవితం యొక్క ఉద్దేశం ఏంటి? So you may think, oh, goal of life is to do tapasya, to meditate on Paramatma, to worship God, to do this, to do that. One would think like that. ఒకరి ఎన్నో విధాలుగా ఆలోచించవచ్చు. జీవితం యొక్క ఉద్దేశము తపస్య చేయడము, లేకపోతే పరమాత్మ మీద ధ్యానం చేయడము, ఎన్నో విధాలుగా మనం ఆలోచించవచ్చు జీవితం యొక్క గమ్యం ఏంటి. But Srila Prabhupada said very simple thing, very powerful point. He said the goal of life is to be happy. Everybody wants to be happy, right? ప్రభుపాద వారు దానికి చాలా సరళంగా సమాధానం ఇచ్చారు. జీవితం యొక్క ఉద్దేశం ఏంటి? ఆనందంగా ఉండడం. But the problem is, he said that
we don't know how to be happy. కానీ సమస్య ఏంటంటే ఆనందంగా ఎలా ఉండాలో మనకు తెలీదు. So here is the knowledge. This is Bhagavad Gita. This is a whole science that will teach us how to be happy in life. సో అవగాహన ఇందులో ఉంది, ఎట్లా ఆనందంగా ఉండాలో మనకు ఈ భగవద్గీతలో భగవంతుడు నేర్పిస్తున్నారు. So please take advantage by learning more, applying this knowledge, being equipped how to regulate these propensities that are very best propensities, just like lust, and in this way you can achieve all the perfection in life. అందుచేత దీని యొక్క అవకాశాన్ని తీసుకోండి, ఈ పుస్తకం తీసుకొని దీన్ని చదవండి, దీన్ని ఆచరించండి. అప్పుడు ఇందులో చెప్పినట్టు మనం జీవితంలో ఆనందంగా ఉండగలము.